హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాయలసీమ రుచులు బై అపర్ణ. ఇవాల్టి వీడియోలో జొన్న రొట్టెను చాలా సింపుల్గా పరాటా చేసుకున్నంత ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానన్నమాట. నార్మల్గా జొన్న రొట్టె చేయాలంటే చేత్తో కొట్టే పని ఉంటుంది కదా, అలా కొట్టే పని లేకుండా చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. నేను చెప్పే ప్రాసెస్లో జొన్న రొట్టెను ఒక్కసారి ఇలా చేసుకొని తినండి, మళ్ళీ మళ్ళీ ఇలాగే తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. అలాగే నాదొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో మొత్తం చూశాక లైక్ చేసి ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. రొట్టె చేసుకోవడానికి ముందుగా ఒక ప్లేట్లోకి ఒక 2 కప్పుల జొన్నపిండి తీసుకొని దానిని జల్లించుకొని పెట్టుకోండి. ఇప్పుడు అందులో 1 కప్పు సొరకాయ తురుము, అలాగే మీ దగ్గర ఉంటే కనుక క్యారెట్ని ముల్లంగిని కూడా తురుముకొని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులోనే ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 పచ్చిమిరపకాయలని కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టేసుకొని వేసుకోండి. ఇంకా ఇక్కడ నేనైతే పాలకూరని సన్నగా కట్ చేసి వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే కనుక మెంతి కూరను కూడా సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఫ్లేవర్ కోసం అయితే కొద్దిగా కరివేపాకుని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అల్లాన్ని సన్నగా తురుముకొని వేసేసుకోండి. ఇలా అల్లం వేసుకోవడం వల్ల రొట్టె టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అలాగే ఒక 2 స్పూన్ల పల్లీల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఫస్ట్ నీళ్ళు ఏమీ వేసుకోకుండా సొరకాయలో ఉండే తేమతోనే పిండిని అయితే బాగా కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒకవేళ నీళ్ళు అవసరం అనిపిస్తే కనుక కొద్దిగా నీళ్లు వేసుకొని పిండి ముద్దలాగా కలిపేసుకోండి. ఫైనల్గా మొత్తం కలిపిన తర్వాత అందులో ఒక 2 స్పూన్లు నూనె వేసేసి పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు రొట్టె చేసుకోవడానికి బటర్ పేపర్ కానీ లేదంటే నార్మల్గా ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్ని కానీ తీసుకొని దానిపైన కొద్దిగా నూనె అప్లై చేసేసి మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒక ముద్దలాగా చేసేసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా రొట్టెలాగా నెమ్మదిగా ఒత్తుకోవాలండి. ఈ రొట్టెను ఒత్తుకోవడానికైతే ఎక్కువగా ప్రెజర్ పెట్టాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ చేత్తో ప్రెస్ చేసుకున్నామంటే అదే వెడల్పుగా వచ్చేస్తుందండి. మనం సైడ్లు విడిపోతూ ఉంటాయి కదా, ఆ సైడ్లో నీట్గా అనుకుంటూ రొట్టెనైతే రౌండ్గా వీలైనంత పలుచగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపు అయితే గ్యాస్ పైన పెనం పెట్టుకొని పెనాన్ని బాగా కాలనివ్వండి. పెనం కాలిన తర్వాత దానిపైన కొద్దిగా నూనెను అప్లై చేసేసి మనం చేసుకున్న రొట్టెను పేపర్తో సహా తీసుకొచ్చి వీడియో క్లిప్లో చూపించిన విధంగా పెనం పైన వేసుకోవాలన్నమాట. పెనం పైన రొట్టెని వేసిన తర్వాత పైన ఉండే కవర్ని తీసేసేయాలన్నమాట. కవర్ని తీసేసి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేయాలి. ఇలా ఆయిల్ వేసి రొట్టెని ఒకవైపు బాగా కాలనివ్వండి. ఒకవైపు కాలిన తర్వాత రొట్టెని అయితే ఇంకొక వైపుకు టర్న్ చేసుకుంటూ 2 వైపులా రొట్టె కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలండి. రొట్టె 2 వైపులా ఎర్రగా కాలిన తర్వాత తీసేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవడమేనండి. చూసారు కదా రొట్టె ఎంత ఈజీగా ఇంకా హెల్తీగా చేసుకోవచ్చో. అలాగే రొట్టె కాలేలోపు ఇంకొక రొట్టెను కూడా ఒత్తుకొని పెట్టేసుకోండి. సేమ్ ముందు చెప్పిన ప్రాసెస్లోనే రొట్టెను కాల్చేసుకున్నారంటే చాలా ఈజీగా ఇంకా టేస్టీగా జొన్న రొట్టెలు అయితే రెడీ అయిపోతాయండి. రొట్టెలు అయితే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంటుంది కదా, ఇలా రొట్టెలు చేసుకొని తినండి, నోటికైతే చాలా బాగుంటుందన్నమాట. అలాగే షుగర్ ఉండే వాళ్ళకి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మధ్యాహ్నం పూట అన్నం స్కిప్ చేసేసి ఈ రొట్టెను 1 లేదంటే 2 తింటే చాలండి, కడుపు నిండిపోతుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తానన్నమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.